Hey, good morning. This is TSR with మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. ఒక్క ఛాన్స్ ప్లీజ్. రాజీవ్ యువ వికాసానికి ఫుల్ డిమాండ్. 5 లక్షల యూనిట్లకు 16 లక్షల పైనే అప్లికేషన్లు. స్కీమ్కు ఎంపిక చేయాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు. క్యాంప్ ఆఫీసుల ముందు క్యూలు. యూనిట్ల పెంపు కోసం విన్నపాలు. డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్లకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి. ఇది దరఖాస్తుల పరిస్థితి. రాజీవ్ యువ వికాసం పథకంలో ఎక్కువ మంది 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లకే అప్లై చేసుకున్నారు. ఈ యూనిట్లకు 70% సబ్సిడీతో గరిష్టంగా 2.80 లక్షల వరకు సబ్సిడీ రానుంది. మొత్తం దరఖాస్తుల్లో 76.46% ఈ కేటగిరీలవే ఉన్నాయి. ఈ యూనిట్లనే మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు. 100% సబ్సిడీకి సంబంధించిన 50,000 రుణాలకు కేవలం 39,000 దరఖాస్తులే వచ్చాయి. రోజువారీ చిన్న వ్యాపారులకు ఈ 50,000 రుణాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించిన యువత వీటి పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. 50,000 నుంచి లక్షలోపు రుణాలకు 90% సబ్సిడీ. 93,000 మంది అప్లై చేసుకున్నారు. ఈ కార్పొరేషన్ల వారీగా చూస్తే బీసీ కింద 8.1 లక్షలు, ఎస్సీ కింద 3.92, మైనార్టీ కింద 2.4 లక్షలు, ఎస్టీ కింద 1.83 లక్షలు, ఈడబ్ల్యూసీ కింద 37,000, క్రిస్టియన్ కింద 4,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఫుల్ డిమాండ్ నెలకొంది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకానికి 16.23 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి 5 లక్షల యూనిట్లే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా 3 పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అధికారులు చూస్తున్నప్పటికీ ఫైనల్ చేయడం మంత్రులు ఎమ్మెల్యేల చేతిలో ఉండడంతో అర్హులంతా వారి ఇంటి ముందు క్యాంప్ ఆఫీసుల ముందు క్యూ కడుతున్నారు. యూనిట్లు పెంచాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎక్కడ కలిసినా వినతి పత్రాలు అందజేస్తున్నారు. స్కీమ్కు తమను ఎంపిక చేయాలని కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా సబ్సిడీ పథకాలు అందుబాటులో లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ దశాబ్దం తర్వాత అధికారంలోకి రావడం, ఈ పథకానికి ఇటు పార్టీ కేడర్ నుంచి కూడా డిమాండ్ ఉంది. పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. అనారోగ్య సమస్యలతో కన్నుమూత. అధికారంగా ప్రకటించిన వాటికన్ సిటీ 12 ఏళ్ల కింద పాటు పోపుగా సేవలు. 40 కోట్ల మంది క్యాథలిక్లకు ప్రాతినిధ్యం. ఈస్టర్ సందర్భంగా మద్దతుదారులకు చివరి సందేశం. సంతాపం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. ప్రపంచ దేశాలకు ఎగుమతులకు కేంద్రంగా తెలంగాణను ఎంచుకోండి. జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం. జపాన్తో తెలంగాణకు మంచి సంబంధాలు ఉన్నాయని, కలిసికట్టుగా అద్భుతమైన ఈ భవిష్యత్తును నిర్మిద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్కు రండి, మీ ఉత్పత్తులు తయారు చేయండి. భారత్ మార్కెట్తో పాటు ప్రపంచంలో వివిధ దేశాలకు ఎగుమతులు చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి అని జపాన్ కంపెనీలు ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను జపాన్ వేదికగా ఆయన వివరించారు. ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలు పంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పోలో భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలు పంచుకోవడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ, జపాన్ మధ్య ఉన్న చారిత్రాత్మక స్నేహాన్ని దీర్ఘకాలిక భాగస్వామ్యంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భారత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దామన్నారు. బంగారం ఎటు లక్ష. మరోసారి 1,650 పెరిగిన 10 గ్రాముల గోల్డ్ రేట్. గత 4 నెలల్లో 21,000కు పైగా పెరుగుదల. డాలర్ విలువ పడిపోవడం, ట్రంప్ టారిఫ్ వార్ కారణంగా ఇండియాలో పెళ్లిళ్ల సీజన్తో మరింత డిమాండ్. రానున్న పండుగ సీజన్లలో రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్. ప్రధాని మోదీకి జేడీ వాన్స్ భేటీ. 4 రోజుల పర్యటనల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫ్యామిలీతో సోమవారం ఇండియాకు చేరుకున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అమెరికా భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారిద్దరు చర్చించారు. నకిలీ 500 జాగ్రత్త. మార్కెట్లో నకిలీ 500 నోట్లు చలమణిలో ఉన్నాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అలర్ట్ జారీ చేసింది. నకిలీ నోట్లు అసలు నోట్లు మాదిరే నాణ్యత, ముద్రణతో దాదాపు సమానంగా ఉన్నాయని పేర్కొంది. జార్ఖండ్లో ఎన్కౌంటర్. 8 మంది మావోయిస్టులు మృతి. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంగి తలపై ₹1 కోటి రివార్డు. జార్ఖండ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంగి అలియాస్ వివేక్ అరవింద్ యాదవ్, సాహెబ్ రామ్ మాంగి ఉన్నారు. ప్రయాగ్ మాంగిపై ₹1 కోటి, మిగిలిన ఇద్దరిపై 10 లక్షల చొప్పున రివార్డులున్నాయి. క్రాస్ ఓటింగ్ పైనే కమలం ఆశలు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీది ద్విముఖ వ్యూహం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారం స్టార్ట్. ఇతర పార్టీల కార్పొరేటర్లు తమతో టచ్లో ఉన్నారంటూ మైండ్ గేమ్. మజ్లిస్లకు ఓటు వేయాలని కాంగ్రెస్ నిర్ణయం. నేడు అధికారిక ప్రకటన. ఓటింగ్కు దూరంగా బీఆర్ఎస్. హైదరాబాద్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిపడా సంఖ్యాబలం లేకున్నా పోటీకి దిగిన బీజేపీ కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పైన ఆశలు పెట్టుకుంది. ఇతర పార్టీల కార్పొరేటర్లు తమతో టచ్లో ఉన్నారంటూ మైండ్ గేమ్ ఆడుతుంది. ఈ స్థానంలో మొత్తం 112 మంది ఓటర్లుండగా ఎంఐఎంకు 49, బీజేపీకి 25, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 24 ఓట్లున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 57 కాగా ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ దాదాపు నిర్ణయించింది. దీనిపై మంగళవారం అధికార ప్రకటన రానుండడంతో ఇదే జరిగితే 63 ఓట్లతో ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎం ఈజీగా కైవసం చేసుకుంటుంది. కాగా బీజేపీకి సరైన బలం లేనప్పటికీ బరిలో దిగడం వల్ల పోటీకి అనివార్యమైంది. వాస్తవానికి ఎంఐఎం సైతం మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన సంఖ్య బలం లేకపోవడంతో కాంగ్రెస్ మద్దతుపై ఆశలు పెట్టుకుంది. వేముల రోహిత్ చట్టాన్ని చేయండి, యూనివర్సిటీలో కుల వివక్షను రూపుమాపండి. సీఎం రేవంత్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ. నేటికి లక్షలాది మంది అంటరానితనాన్ని ఎదుర్కోవడం సిగ్గుచేటని వ్యాఖ్య. వేముల రోహిత్, పాయల్ తాడ్వి, సోలంకి మరణం తేలిగ్గా తీసుకునే అంశం కాదని రాహుల్ అన్నాడు. మజ్లిస్ రజాకార్ల పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలిపిన కిషన్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీలు మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నాయని మండిపాటు. ఈ రెండు పార్టీలకు సూపర్ బాస్ అసరుద్దీన్ అని ఆరోపణ. ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి, చిన్నారులు మృతి, మహిళను కాపాడిన స్థానికులు. కుటుంబ కలహాలే కారణం. మెదక్ జిల్లాలో ఘటన. భర్తను చంపి పాతిపెట్టింది. చెల్లెలు మర్దితో కలిసి కరెంట్ షాక్ ఇచ్చి హత్య. హైదరాబాద్లో దారుణం. దంపతులిద్దరూ ఎయిడ్స్ బాధితులే. 15 ఏళ్లుగా వేరువేరుగా ఉంటున్న భార్యాభర్తలు. ఇద్దరికి వివాహేతర సంబంధాలు. తరచుగా గొడవలు. భర్తపై కక్ష పెంచుకొని మర్డర్. ఈ సమయంలో మేం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు జడ్జి. కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆదేశించాలా? రాష్ట్రపతికి మాండమాస్ రిట్ జారీ చేయాలంటూ ఆర్డర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారా? ముర్షిదాబాద్ అల్లర్లపై పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్న. ఈ కేసులో ఆదేశాలు జారీ చేసేందుకు నిరాకరణ. రికార్డు స్థాయిలో రైతులకు లోన్లు. 2 సీజన్లో కలిపి 67,182 కోట్ల రుణాలు. రాష్ట్ర వ్యాప్తంగా 39.90 లక్షల మంది రైతులకు లబ్ధి. ఈసారి ఇప్పటికే 74% లోన్ అందించిన బ్యాంకర్లు. అమౌంట్ పర్సంటేజ్ పరంగా ఇదే రికార్డు. కలిసి వచ్చిన 2 లక్షల పంట రుణమాఫీ. గతంలో ఎన్నడూ 60% టార్గెట్ రీచ్ కాలే. రాష్ట్రంలో రైతులకు గడిచిన వానాకాలం యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో పంట రుణాలు అందాయి. ఏడాది కాలంలో బ్యాంకులు 39.90 లక్షల మంది రైతులకు 67,182.92 కోట్ల క్రాప్ లోన్లను మంజూరు చేశాయి. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం. తుది శ్వాస విడిచిన క్యాథలిక్ గురువు. ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువ. క్యాథలిక్ల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ 88 కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం ఉదయం 7:35 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. విషయాన్ని వాటికన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మన పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖ సంగరంలో ముంచి ప్రభు వద్దకు చేరుకున్నారు. ఆయన తన యావత్ జీవితాన్ని ప్రభు సేవకు, చర్చికి అంకితం చేశారు. విశ్వాసం, ధైర్యం, విశ్వమాన ప్రేమ, ముఖ్యంగా నిరుపేదలు, బలహీనల కోసం సువార్త విలువలతో జీవించాలని మనకు ప్రబోధించారు. యేసు ప్రభువుకు నిజమైన శిష్యుల మసులుకొని విధేయుడిగా మెలిగారు. దేవుడి అనంతమైన ప్రేమ, దయ పొందగలిగారని పోపునకు కామరెంట్లోకి వ్యవహరిస్తున్న కెవిన్ పారెల్ ప్రకటించారు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఆయన కోమాలోకి వెళ్లారని, గుండె పనిచేయడం నిలిచిపోయిందని వాటికన్ తెలిపింది. న్యూమోనియా, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో గత కొంతకాలం పోప్ బాధపడుతున్నారు. యువకుడిగా ఉన్నప్పుడే ఆయన ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. చెన్నైలో క్యాథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళులు. ఆ పన్నుల పక్షపాతి. పేజీ నెంబర్ 10లో. ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ వాన్స్ సమీక్ష. వాణిజ్య ఒప్పందంపై చర్చలో పురోగతిపై సంతృప్తి. పలు అంతర్జాతీయ అంశాలపై ప్రధాని అమెరికా ఉపాధ్యక్షుడి చర్చలు. కుటుంబంతో కలిసి ఢిల్లీలో వాన్స్ విహారం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్, వారి పిల్లలతో ప్రధాని మోదీ. ఉభయ దేశాల ప్రజలు మేలు కలిగేలా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ, అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికలు, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. బంగారం ₹1,00,000 రికార్డు స్థాయికి 10 గ్రాముల ధర. కిలో వెండి 98,200.
బంగారం ధర కొనసాగుదారులకు అందరంతా దూసుకెళ్తుంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా చైనా మధ్య మాత్రమే టారిఫ్ వివాదం అధికంగా ఉండి మిగిలిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయాణాలు జరుగుతున్న పసిడికి పెట్టుబడులు భారీగా తరలిరావడంపై బులియన్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ 31.10 గ్రాములు, మేలిమి 24 క్యారెట్లు బంగారం ధర సోమవారం తొలిసారి $3,400 మార్కును అధిగమించింది. ఒక్క రోజుల్లోనే ఔన్స్ బంగారం $110 పెరిగి $3,424 ఔన్స్, వెండి ధర $33 చేరాయి. అమెరికా డాలర్ విలువ 85.15 వద్ద ఉంది. పెట్టుబడులు పెట్టండి, జపాన్ వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం. వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన సీఎం. మా ప్రభుత్వం స్థిరమైన సులభతర పారిశ్రామిక విధానాలను అనుసరిస్తుందని, తెలంగాణలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్కు రండి, మీ ఉత్పత్తులు తయారు చేయండి. భారత మార్కెట్తో పాటు ప్రపంచంలో వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి. పోలీసులు గీత దాటారు. లవిచర్ల ఘటనలో సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేశారు. ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నివేదికలో స్పష్టీకరణ. 3 అంశాలపై నివేదిక సమర్పించాలని సిఎస్ డీజీపీలకు ఆదేశం. 2 హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ. జస్టిస్ శ్రీ సుధా కర్ణాటకకు, జస్టిస్ సురేందర్ మద్రాస్కు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం. నేడే ఇంటర్ ఫలితాలు. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్ష రాశారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీరామ సాగర్, నిజాం సాగర్లలో పూడిక తీస్తాం. నెల రోజుల్లో టెండర్లు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు భరోసా ఆలస్యానికి మన్నించాలి, త్వరలో మిగతా వారి ఖాతాల్లో జమ. మంత్రి తుమ్మల. నిజామాబాద్లో రైతు మహోత్సవ ప్రారంభం. అన్నదాత ఆగమాగం. యాసంగి ధాన్యాన్ని అకాల వర్షం నుంచి కాపాడుకోవాల్సిన రైతులు యాతన పడుతున్నారు. సోమవారం సాయంత్రం నారాయణపేట జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో నిల్వ చేయడానికి కనీస సౌకర్యాలు లేక కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నోటి దాకా వచ్చిన కూడు నీటి పాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షానికి కుప్పలు తడిసి ముద్దయ్యాయి. నిమిషాల్లో ఇస్తారు, నిండా ముంచేస్తారు. కేవైసీ అవసరం లేదు, క్రెడిట్ స్కోర్తో పని లేదు. 2 నిమిషాల్లో మంజూరు కానీ ఆ తర్వాత తెలుస్తుంది. రుణ ఊబి లోతెంతో. అందులో కూరుకపోయి బయటికి రాలేక అల్లాడుతున్న యువత. ఎంతోమంది రుణ యాపులతో ప్రమాదాలేంటి, వాటి నుంచి రక్షణ పొందడం ఎలా, ఇప్పటికే రుణం తీసుకుంటే ఏం చేయాలి? విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురండి. సీఎంకు రాహుల్ గాంధీ లేఖ. ఉపాధికి గండి. 6.5 కోట్ల పని దినాలే మంజూరు చేసిన కేంద్రం. నిరుటి కంటే 1.5 కోట్లు తగ్గింపు. కేంద్రానికి లేఖ రాసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం.